లలలా లలా లలలా లలలా లలా హాహాహా. ఏంటే ఇద్దరు మొహాలు అలా పెట్టారు? ఏమైంది? అమ్మా ఏంటే తల్లి కూతుళ్ళిద్దరు చూపులతోనే రెండు చెంపలు వాయించేస్తున్నారు. చూపులతో వాయించడం కాదు, నిజంగానే వాయించినా తప్పులేదు. నేనేం చేశానమ్మా? ఏం చేసావా? మా కొంప ముంచాం. కాస్త అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదే. అసలు నువ్వు మాకు సపోర్ట్ చేసి ఆ గుండమ్మని దెబ్బ కొట్టడానికి వచ్చావా, లేకపోతే ఆ గుండమ్మకి సపోర్ట్ చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేయడానికి వచ్చావా? అబ్బా, నాకు ఇంగ్లీష్ సినిమాలో సగం సగం విన్నట్టుంది. అసలు అదేం మాట్లాడుతుందో తెలియట్లేదు. నువ్వెందుకు నన్ను తప్పడుతున్నావో తెలియట్లేదు. అసలు నేనేం తప్పు చేశానే? ఆ గుండమ్మ కూతురు చిన్నప్పుడు తప్పిపోయింది అంటే అంజనం వేస్తే తెలుస్తుంది అని నువ్వు లేనిపోని సలహాలు ఇస్తావా? ఇప్పుడు ఆ సలహాలని పట్టుకొని ఆ గుండమ్మ అంజనం వేసేవాణ్ణి పిలిపించాలని చూస్తుంది. అంటే బిడ్డ దూరం అయిపోయిందని తను బాధతో ఉంది కదా. ఏదో ఫ్లోలో సలహా చెప్పానే. సలహా చెప్పి మమ్మల్ని ముంచేశావు. దాని కూతురు ఎవరో అంజనం వేయించుకొని దాని కూతురు ఎవరో తెలుసుకుంటే మీకొచ్చిన నష్టమేంటే? గుండమ్మ వాళ్ళు అనుకున్నట్టుగా అంజనం వేసేవాణ్ణి పిలిపిస్తే తన కూతురు ఎవరో తెలుసుకోవటం కాదు, ముందు హాస్పిటల్లో తన కూతురు మిస్ అయిపోవడానికి కారణం ఏంటో తెలుస్తుంది. తెలుస్తుంది. ఆ కారణం నేనే అని తెలుస్తుంది. ఏంటి నువ్వనేది? అంటే హాస్పిటల్ నుంచి గుండమ్మ కూతుర్ని ఉమ్, ఎవరు నువ్వు? మన పాపని. అంతేకాదు, ఆ గుండమ్మ కూతుర్ని కిడ్నాప్ చేసింది మమ్మీ అని తెలిస్తే ఆ తర్వాత తన కూతురు ఎవరో కూడా గుండమ్మకి తెలిసిపోతుంది. పల్లవియే తన కూతురు అనే విషయం కూడా తెలిసిపోతుంది. అమ్మో, మమ్మీ ఏంటి ఇలా పడిపోయింది? నువ్వు కంగారు పడుకో. అమ్మో అమ్మో అమ్మో, తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు కదే. గుండమ్మ కూతుర్ని నువ్వు కిడ్నాప్ చేయించడం ఏంటి? ఆ పల్లవి మళ్ళీ ఇంట్లోకి రావడం ఏంటో? నిజం నానమ్మా, గుండమ్మకి దూరం చేసిన తన కూతురు పల్లవియే. ఆ విషయం మాకు తెలుసు, కానీ ఆ గుండమ్మకి తెలీదు. ఇప్పుడు నువ్వు మొత్తం నాశనం చేసి పెట్టావు. పల్లవియే గుండమ్మ కూతురు అని తెలిసే పరిస్థితి నువ్వే కల్పించావు. అమ్మో, దీని వెనకాల ఇంత కథ ఉందని నాకు తెలియదే. ఛే, తెలిస్తే ఇలాంటి సలహాలు నేనెందుకు చెప్తానే? ఏదో స్లిప్ అయి చెప్పేశాను, వాళ్ళేమో ఐడియాని ఫాలో చేస్తున్నారు.
ఇప్పుడు నన్ను తిట్టడం కాదే, అంజనం వేసినా మీరు దొరకకుండా దాని కూతురు ఎవరో తెలియకుండా ఎలా చెయ్యాలో దాని గురించి ఆలోచించండి. కేసరి కావాలంటే కేసరి బామ్మతో వండించుకొని తినొచ్చు కదా. లేదు, నేనే వండాలంట. కావాలనే నన్ను ఏడిపించడానికే చేస్తుంది. ఒక్కొక్కసారి మంచిదానిలా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి మాత్రం కోపం తెప్పిస్తుంది. కేసరి తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. చూద్దాం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించాలి. ఆ? స్టవ్ వెలిగించకుండా వంట ఎలా చేస్తాడే తింగర మొహం దాన. డియర్ గాడ్, యూ డిడ్ ఎ మిస్టేక్. అవును, ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేశావు. అసలు ఆ పల్లవిని ఎందుకు పుట్టించావయ్యా? అసలు దాన్ని పుట్టించాల్సిన పర్పస్ ఏంటో చెప్పు. బోండల్లాగా, రుబ్బురోల్లాగా, నీటి ఏనుగులాగా ఉంటుంది. అసలు అలా ఉన్న వాళ్ళని ఎవరైనా కామెంట్ చేస్తే కుమిలిపోతారు. కానీ తను తిరగబడిపోతుందే. లావుగా ఉండటం కూడా తనకేదో పెద్ద అసెట్ కింద మాట్లాడుతుంది. ఎక్కడ తగ్గదే. ఇదిగోమ్మా, కేసరయ్యేలోపు ఇది కాస్త తిను. థ్యాంక్స్ బామ్మగారు. కేసర్ అయ్యేంత వరకు ఖాళీగా ఎలా ఉండాలి అనుకున్నాను. మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. తిను. ఇదిగో మీరు కూడా తీసుకోండి. కామెంట్ చేసినా పాజిటివ్గా తీసుకుంటుంది. కౌంటర్ కరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటుంది. అసలు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని. అంత కాన్ఫిడెన్స్ ఉండకూడదు కదా. పాకం ముదిరిందో లేదో చూసుకోవాలి. చూస్తున్నాం. దేవుడా, నిన్ను అడిగేది ఒకే ఒక కోరిక. దేవుళ్ళకు కూడా వాళ్ళ శక్తులు కోల్పోయే కొన్ని క్షణాలుంటాయని అంటారు కదా. అలాగే పల్లవికి కూడా శక్తిని కోల్పోయే ఏదైనా ఒక్క క్షణం ఉంటే ఒక్కసారి తెలిసేలా చేయి స్వామి. ఒకే ఒక్కసారి, అయితే 5 నిమిషాలు. దాన్ని గదిలో వేసి బెల్ట్ తీసి బాదుతూ ఉంటే, వద్దు బాబాయ్, వద్దు బాబాయ్, నీకు దండం పెడతాను, వద్దు వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇంకెప్పుడు నీ కౌంటర్ వేయను, నేనేమి అనను, నువ్వేది చెప్తే అదే చేస్తాను అని నన్ను బ్రతిమిలాడాలి. ఈ ఒక్క కోరిక తీర్చావనుకో, నా చేతులతో నేనే స్వయంగా నీకు కూడా కేసరి వండి పెడతాను. ఇప్పుడు అందులో రవ్వ వేయాలి. వేస్తున్నానులేండి. ఇదిగో ఏంటి? కేసరిలో పైన యాలకుల పొడి అలా చల్లు. స్మెల్ బాగుంటుంది. యాలకుల పొడా? ఇక్కడ దగ్గరలో కనపడట్లేదు కానీ ఎలకల ముందుంది. ఏమంటావా? దా తిను. ఏంటి కుక్కకు బిస్కెట్ వేసినట్టు అలా వేసి తినేయమంటావేంటి? ఇంకేం చేయాలి? వడ్డించు. వడ్డించాలా? పోనీలే అమ్మా, వాడు కష్టపడి నీకోసం స్వీట్ తయారు చేశాడు కదా, నేను వడ్డిస్తాను. ఏంటి నానమ్మ ఇంతసేపు? వడ్డించు. ఏంట్రా వడ్డించేది? గరిటి కదిలితే కదా.
నీకు వయసు అయిపోయి చేతుల్లో బలం లేక కెరెట్ రావట్లేదు. ఉండు, నేను తీస్తానండి. ఆ? ఏరా, నా చేతుల్లో బలం లేదన్నావు, నువ్వు తీసినా రావడం లేదు కదా. అదే ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. గరిట రాకపోవడం ఏంటి? ఉండు. నాయనా, నువ్వు కేసరి చేసావా? పంచదార పాకంతో కొత్త రకం గమ్ము తయారు చేసావా? వీడియోలో చెప్పినట్టే చేశాను. ఏంటి చేసేది? గమ్ములా అతుక్కుపోయింది. కొంచెం సాయం పట్టు. ఆహా. లే. బామ్మగారు, అందుకే చెప్తారు ఈడొచ్చిన మగపిల్లలకి వంటలు నేర్పాలి అని. రేపు పెళ్ళైతే పెళ్ళానికి ఏం వండి ఆ, పెడతారు? డాడీ, హలో డాడీ. అవునా? ఓకే డాడీ, ఐమ్ వెయిటింగ్. బామా, ఆ? మమ్మీ డాడీ ఫారెన్ నుంచి వచ్చేస్తున్నారు. నీకు మీ మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును. సరే గాని చేతికింకా కట్లెందుకురా, విప్పేసి. భగవంతుడా, చిన్నతనంలోనే దూరమైపోయిన నా బిడ్డ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ తను కనిపిస్తుంది, నా కంటి ముందుకి వస్తుందని ఆశపడ్డ ప్రతిసారి ద్వారాలు మూసుకుపోతున్నాయి. ఈసారి అంజనం వేసే ఆయన వల్లైనా నా కూతురు ఎలా మిస్ అయింది, ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో తెలిసేలా చెయ్యి స్వామి. ఇంకా నన్ను పరీక్షించొద్దు. నా బిడ్డని నా నుంచి ఇంకా దూరంగా ఉంచొద్దు స్వామి.
ఇన్నేళ్లుగా దూరమైన బిడ్డ కోసం నా కోడలు కారుస్తున్న కన్నీటికి ఇవాల్టితో అంతంరా. నేను పిలిపిస్తున్న ఆ అంజనం వేసే స్వామీజీ మామూలతను కాదురా, చాలా శక్తి కలవాడు. ఖచ్చితంగా మీ బిడ్డెవరో తెలుస్తుందిరా. తాతగారు తెలియడమే ఆలస్యం. నేనే దగ్గరుండి తనని తీసుకొచ్చి అమ్మ ముందు నించోబెడతా. నువ్వేనే ఆ బిట్టవి, ఇంకా దేన్ని తీసుకొచ్చి నిలబెడతావే? గుండమ్మ, మన బిడ్డ కోసం ఇంతకాలం మన పడ్డ నిరీక్షణ, నువ్వు మొక్కిన మొక్కులు ఫలించబోతున్నాయి గుండమ్మ. ఖచ్చితంగా ఈరోజు మన బిడ్డ ఎవరో తెలుస్తుంది. అవునవును, అసలు దీనంతటికీ కారణం ఇదిగో బామ్మగారే. మీ కూతురెవరో తెలియగానే ఫస్ట్ బామ్మగారికి మనమందరం థ్యాంక్స్ చెప్పాలి. అవునమ్మా, మా అత్తయ్య ఈ అంజనం గురించి చెప్పకపోతే మనకి ఆలోచన వచ్చేది కాదు. ఇద్దరు అలా చూడకండే, భయం వేస్తుంది. భయం వేయడం కాదు, అంజనం వేసిన వాడి వల్ల తన కూతురెవరో తెలిసి కిడ్నాప్ చేయించి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లేలా చేసింది మా మమ్మీ అని తెలిస్తే ఇమీడియట్ గా మిమ్మల్ని గెంటేస్తారు. ఆ ఇమీడియట్ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? వెంటనే నీ చావు. గరుడ పురాణంలో ఆత్మలకి శిక్షలు వేస్తారంటారే, ఆ స్టైల్లో గుణపాలతో గుచ్చుతాం, నూనెలో వేయిస్తాం, సూదులతో గుచ్చుతాం, నరకం చూపిస్తాం. నన్ను చంపదు, నాకేం తెలీదు, నన్నేం చేయదు, అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? ఏమైంది బామ్మ? ఎందుకలా అరిచారు? ఏం లేదే, ఏదో పేడకలు వచ్చినట్టుంది. నిలబడే కలలు కంటున్నావా బామ్మ? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే పరిగెడుతూ కూడా కలలు కంటారా? మామయ్య, ఆయన ఎంతసేపట్లో వస్తారు? ఫోన్ చేశానమ్మా, బయలుదేరాను అన్నాడు. పల్లవి, ఆయన వస్తే తాంబూలం ఇవ్వాలి, పళ్ళు లేవు. నేను తీసుకొస్తానమ్మా. సరే. ఒరే అది పద. పదండి నాన్న. ఆ వచ్చేవాళ్ళు ఎవరనేది తెలిస్తే కనీసం మనం దారిలోనైనా ట్రాప్ చేసి మన దారిలోకి తెచ్చుకునేవాళ్ళం. వాడు ఎవడో ఏంటో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, వచ్చి ఏ బాంబ్ పేలుస్తాడో తెలీదు. వాడెవడో వచ్చేంత వరకు తెలియకపోయినా వచ్చిన తర్వాతైనా తెలుస్తుంది కదే. ఆ తర్వాతైనా ప్లాన్ చేయొచ్చు కదా. చెప్పాం కదా, ఇక్కడేమైనా తేడా వస్తే మేమిద్దరం కలిసి ప్లాన్ చేసేది నిన్ను చంపడమే. బాబాయ్, ఈ జాంకాయలు ఎంత? ఏయ్, బుద్ధుండక్కర్లే. ఎందుకంత సీరియస్ అయిపోతున్నావు?
చేయి తగిలింది అంతే. జాంపళ్ళు ఎంత బాబాయ్? కాలు 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 కాలు. ఏమైందని ఎందుకలా అరుస్తావు? కాలు తాకిందంతే. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. సారీ. రాస్కల్.